హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేసి జాబ్ ప్రిపరేషన్లో ఉండి ఒక మంచి జాబ్ కోసం సెట్ చేస్తూ ఉంటే రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నేను షేర్ చేయబోతున్నాను. ఈ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్లో ఒకే ఒక ఎగ్జామ్ ఉండడంతో పాటు ఆ ఎగ్జామ్ క్వాలిఫై మీరు జాబ్లో జాయిన్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 65,000 రూపాయల వరకు ప్రతి నెల శాలరీ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అన్ని క్లియర్లీ తెలుసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కామెంటేషన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ కానీ అప్లై చేయడానికి సంబంధించి లేదా ఫర్దర్ డీటెయిల్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోని పిన్ చేసి అయితే ఉంచుతాను, చెక్ చేద్దాం. ఇక ఇప్పుడు వన్స్ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఏ డిపార్ట్మెంట్లోకి వచ్చేటటువంటి నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకి తెలిసింది కదా. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయిందనేది చూద్దాం. ఈ నోటిఫికేషన్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి రిలీజ్ అయింది. అంటే ఏవైతే అగ్రికల్చర్ ఫుడ్స్ ఉంటాయో వాటిని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఆ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏదైతే మనం డిపార్ట్మెంట్ మాట్లాడామో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ని హైలైట్లీ మెన్షన్ చేశారు. ట్రాన్స్ఫర్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా లైబిలిటీ ఉందని చెప్పారు. అంటే దీనికి సంబంధించినటువంటి సంస్థలు అనేవి అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉండడంతో మనకి ట్రాన్స్ఫర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. లక్కీలీ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా వీటికి సంబంధించినటువంటి వింగ్స్ అయితే ఉండడం వల్ల ఫ్యూచర్లో మనం ఇనిషియల్గా వేరే ప్లేస్లో చేసినా సరే జాబ్ ఫ్యూచర్లో మన సొంత స్టేట్స్ కూడా జాబ్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్పై. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇంకొక ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ని అఫీషియల్లీ ఆన్లైన్లో 2025 నవంబర్ 1న అంటే ఈ నెల 1వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ డేట్ని అండర్లైన్ చేశాను, మీరు చూడొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో యాక్చువల్లీ 3 డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఒక 2 కేటగిరీ పోస్టులు అనేవి ఒకే టైప్ ఆఫ్ పోస్టులు, బట్ డిపార్ట్మెంట్స్ అయితే చేంజ్ అవుతాయి. సో అసలు ఉన్నటువంటి పోస్టుల నేమ్స్ అనేది చూద్దాం. ఫస్ట్ పోస్టు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెకండ్ పోస్టు అసిస్టెంట్ మేనేజర్ ఇన్ అగ్రికల్చర్, థర్డ్ పోస్టు అసిస్టెంట్ మేనేజర్ ఇన్ జనరల్ కేటగిరీ. ఇలా మొత్తం 3 కేటగిరీ పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. మీకు తెలిసిందే కదా, నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నా మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టుల డీటెయిల్స్ మాత్రమే మనం తెలుసుకుంటామని, ఆ విధంగా మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టుల డీటెయిల్స్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఏదైతే మనం నోటిఫికేషన్ స్టార్టింగ్లో మాట్లాడిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్ట్ ఉందో ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అవసరం లేదు. ఆ పోస్ట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అవసరం లేదు. వై బికాజ్ అంటే ఈ పోస్ట్కి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం వల్ల ఆ పోస్ట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు నేను అప్డేట్ అయితే చేయట్లేదు. సో ఇక ఇప్పుడు రిమైనింగ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ 2 పోస్టులు కూడా ఒకే టైప్ ఆఫ్ పోస్టులు. ఒకటి అగ్రికల్చర్ వింగ్కి సంబంధించి, ఇంకోటి చూసుకున్నట్లయితే జనరల్ వింగ్కి సంబంధించి. మనం వీటిని 2 కేటగిరీస్గా కాకుండా కంబైన్ చేసి ఒకే పోస్ట్గా తెలుసుకుందాం. క్వాలిఫికేషన్స్, శాలరీస్, ఏజ్ లిమిట్స్ అన్నీ కూడా సేమ్, అందుకే మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను. సో ఈ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఓవరాల్ 2 వింగ్స్కి కలిపి 5 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అందులో ఒక పోస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, 3 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఒక పోస్ట్ ఓబీసీ కేటగిరీ అని చెప్పేసి డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వివరాల్ని క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక సెలెక్ట్ అయితే శాలరీ అనేది లెవెల్ 6 ప్రకారం అన్నారు. లెవెల్ 6 ప్రకారం అంటే శాలరీ విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 60,000 to 70,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వివరాలను ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సేమ్ 2 పోస్టులకి కూడా ఒకే టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అందుకే కంబైన్ చేశాను వీటిని. ఇక్కడ చూడండి, బ్యాచులర్ డిగ్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ బ్రాంచెస్ అయితే మెన్షన్ చేశారు, వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. అదేంటంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లానిటేషన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, వెటర్నరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏవైతే ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి బ్రాంచెస్ అయితే ఉన్నాయో వీటిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ పాజ్ చేసి కూడా చూసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసే క్యాండిడేట్ ఓబీసీ అయినట్లయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్,
ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఈ నోటిఫికేషన్లో SC/ST క్యాండిడేట్స్కి కేటాయించిన పోస్టులు లేవు కాబట్టి SC/ST కేటగిరీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్డేట్ అయితే చేయలేదు. ఇక ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలని చెప్పాను. ఆల్రెడీ 1st November నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనం చెక్ చేస్తున్నటువంటి పోస్టు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి. ఈ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో SC/ST, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. దీని ప్రకారం మనకి అన్రిజర్వ్డ్, OBC అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వివరాలను అయితే చూద్దాం. మీకు చెప్పాను కదా, సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకి ఒకే ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు దాని గురించే చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది. మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది జనరల్లీ. బట్ ఇక్కడ 80 మార్క్స్కి మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. రిమైనింగ్ 20 మార్క్స్కి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ ఎగ్జామ్లోనే మనకి 2 stages అయితే టూ డిఫరెంట్ పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి తప్ప మిగిలినంతా కూడా ఒకే ఎగ్జాము. అదంతా గుర్తుంచుకోండి, ఒకటే రోజు జరుగుతుంది ఎగ్జామ్ కూడా. సో ఇక ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, రీజనింగ్ వీటికి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. నెక్స్ట్ AP EDA అగ్రి ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. నెక్స్ట్ సేమ్ మనకి డిగ్రీ లెవెల్స్ మీద చూసుకున్నట్లయితే ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి కూడా ఆబ్జెక్టివ్ టైప్. ఇక ఫైనల్లీ ఎస్ఏ రైటింగ్ అండ్ ప్రీసియస్ రైటింగ్ మీద డిస్క్రిప్టివ్ టైప్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ అయితే ఉంటాయి. ఓవరాల్లీ ఈ విధంగా ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి 25% ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అని మెన్షన్ అయితే చేశారు. సో దీని గురించి మీరు కంగారు పడద్దు. దేర్ విల్ బి 25% ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. దీన్ని మనం 1/4 లేదా 0.25 అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ 25% అనగానే కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది ఇనిషియల్లీ నాకు కూడా. సో 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. ఇక ఎగ్జామ్ కండక్ట్ చేసే మీడియం చూసుకున్నట్లయితే బైలింగ్వల్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారని చెప్పారు. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మంచి మార్క్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే మనకి ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్ ఉంది, అది కూడా మనకి ఢిల్లీలో అయితే ఉందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి. మనకి ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ కూడా క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్పేశాను. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే నోటిఫికేషన్కి అప్లై అయితే చేయడానికి మనకి 2025 December 1st అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అరౌండ్ ఒక 1 month టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్స్ నేను ఆల్రెడీ వేరే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నేను వెళ్ళగలను, ట్రై చేయగలను అని కాన్ఫిడెన్స్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు. లింక్స్ అనేవి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, రీసెంట్లీ అగ్రికల్చర్ ఫుడ్స్ ఏవైతే ఉంటే ఎక్స్పోర్ట్ చేసేటటువంటి డెవలప్మెంట్ అథారిటీ నుంచి రిలీజ్ చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.